ఆ యాక్సిడెంట్ జరిగినప్పటి నుండి నాకు నిద్రే రావడం లేదు తెలుసా. జరిగిందనుకుని నీకు కాస్తన గిల్టీగా ఉందా? అసలు ఏవి జరిగినట్టు ఎలా నువ్వు ఇలా ఉంటున్నావు? సోను, నేను అప్సెట్గానే ఉన్నా. అప్సెట్? అట్లీస్ట్ ఆ అమ్మాయికి ఏమైందన్నా మనం చూసుండాలి కదా. ఇదిగో, జరిగింది ఒక యాక్సిడెంట్, మనేం తెలిసి చేయలేదు. దాని గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచించి నువ్వు అప్సెట్ అవ్వద్దు. నువ్వు కార్ డ్రైవ్ చేయలేదు, అందుకే ఈజీగా చెప్పేశావు. హలో కదీర్. రావయ్య. చాలా బిజీగా ఉన్నావు అనుకుంటా. వచ్చావా, ప్రింట్ తీసుకున్నావా అని లేకుండా నాతో నువ్వు మాట్లాడతాయా? ఓకే ఓకే, సరే. నేను ఇచ్చిన సీడీస్ అన్ని ఎక్కడ ప్రింట్ వేసావా? ఒక నిమిషం. అదిగో కృష్ణ, అదిగో తీసుకో నీ ప్రింట్ సీడీలు. ఇదేంటి, అన్ని ఫొటోస్లో ఒకేలాగా తెల్ల గీతలు పడి ఉంది. ప్రింటర్లో ఏమైనా ప్రాబ్లమా? కొన్ని ఫోటోస్ సరిగా రాలేదే. బాలే చెప్పావు. ఫోటోలు మీరు బాగా తీస్తే బాగా ఉన్నాయని అర్థం, ఫోటోలు బాగా రాకపోతే ప్రింటింగ్ మిస్టేక్ అని అర్థం. ఇలా చూపి. ప్రింటర్లో ప్రాబ్లం ఉంటే అది నా ఫాల్ట్, కానీ సీడీలో ప్రాబ్లం ఉంటే ఏది ఇలా సీడీ చూపించు. ఇన్నేళ్లుగా ప్రింట్ వేసుకెళ్తున్నాడు కానీ ఇంతవరకు ఎప్పుడు ప్రాబ్లం చెప్పింది లేదు. ఇవాళేంటో ఇలా చెప్తున్నాడు ఏంటి? వేసి చూస్తే తెలిసిపోద్ది ఎవరి ప్రాబ్లమో అని. చూద్దాం. సీడీలో ఏ మిస్టేక్ ఉండదు కదీర్, నేనే కదా వేసాను. అలాగా? అయితే ఇదేంటో వచ్చి చూడు. చూడు. కృష్ణ, 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 తలుపు తెరు కృష్ణ.